మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటా ఉంది. దీంట్లో అత్యంత ఆసక్తికరంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మనం చూస్తున్నట్టయితే ఒకసారి ఎవరి వైపు గెలుపున్నది, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక గేమ్ చేంజర్గా బరిలోకి దిగినటువంటి పజ్జన వైపా, లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వైపా, లేకపోతే కాంగ్రెస్ మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ వైపా, ఈ మూడు కీలకమైన స్తంభాలాట మధ్యలో అసలు గెలుపు ఎవరిది, నిజానికి అసలు సికింద్రాబాద్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరిది ఎక్కువ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అనే దానికి సంబంధించి మనం మాట్లాడేది ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అంబర్పేట ప్రాంతానికి వచ్చినాం. అంబర్పేట ప్రాంతంలో అసలు ఏ పార్టీ వైపు ఉన్నారు ప్రజలందరూ కూడా, లేకపోతే ఎవరి వైపు ఓట్లేస్తే మా నియోజకవర్గాలు బాగుపడతాయి, లేకపోతే మా గొంతుకని పార్లమెంట్ వైపు వినిపిస్తారు అనే దాని మీద కూడా మాట్లాడేది మనతో చాలామంది ఇక్కడ ప్రజలైతే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎవరి వైపు ఈసారి గెలిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంబర్పేట ప్రజానికం ఏమనుకుంటారో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు, కొంతమంది యువకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న, మీ పేరు చెప్పండి అన్న. నా పేరు యాదగిరి. ఏం చేస్తున్నారన్న మీరు? నేను సేల్స్ ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే, తెలుసు కదా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఒక 4 నెలల గ్యాప్లోనే. ఏమంటారు అన్న జనాలు ఇక్కడ? ఇక్కడైతే బీఆర్ఎస్ అంబర్పేట అదేం అంటే మాకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర. మరి ఇదివరకు కూడా మీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మాకు కాలేరు వెంకటేష్. అవునా? కాలేరు వెంకటేష్. ఎట్లా మరి 3 స్తంభాల ఆటలో ఎవరి వైపు ఉన్నారు ప్రజలందరూ? అంటే మాకంటే ఇక మిగతా తెలియదు. ఇక్కడ అంబర్పేట సైడ్ మాత్రం కాలేరు వెంకటేష్ పక్క. ఎవరు చేస్తున్నారు మరి ఎంపీగా మీకు పోటీ? మాకు ఇక్కడ కిషన్ రెడ్డి గారు, ఈయన పద్మారావు గారు. ఎవరు గెలుస్తారు ఇట్లా మా ఇప్పుడైతే మాకు పద్మారావు గారు అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు సడన్గా అప్పటిదాకా ఇదే పార్టీలో ఉన్న పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు, అక్కడ ఎంపీ సీట్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమున్నా కూడా నియోజకవర్గం వారిగా చూస్తే ఏంటంటే మాకు ఎమ్మెల్యే మాకు మెయిన్ ఆయన ఇంతకుముందు కూడా చేసిండు కాబట్టి మాకు ప్రతిదీ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, లైట్స్ కానీ కేర్ఫుల్గా ఉంటారు, వస్తారు. మీ ఎమ్మెల్యే పార్టీ మారుతుందని చెప్పేసి అది ఆయన మారేది ఉంటే అప్పుడే మారుతుండే కదా. అంతేనా? ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకొని ఇప్పుడు ఇదంతా చేయడు కదా. మారేది ఉంటే అప్పుడే మారుతుండే. ఒక నిజంగా చెప్పండి, ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గం అయితే మీ అంబర్పేట మంచి కూడా మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు మాకు మెయిన్ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఆయనకు సపోర్టింగ్ ఎవరు ఉండాలి? ఎంపీ అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఎక్స్ వచ్చారనుకోండి సపోర్టింగ్ ఉండదు కదా. అవును, ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు గెలిచిన కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు, ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా చేసిండు. ఆయన ఎందుకు గెలవకూడదు? ఆయన ఎందుకు గెలవకూడదు అని కాదు, ఇప్పుడు ఆయనకు ఉండొచ్చు ఛాన్స్. మాకు దగ్గర ఎవరు? మాకు వెంకటేష్ గారు మాకు నియర్ బై ఉంటారు. అయితే ఆయనకు సపోర్టివ్గా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎంపీ ఆయనకు సంబంధించిన ఉన్నారనుకోండి పనులు తొందరగా అవుతాయి. ఓకే, మీరేమనుకుంటున్నారు బ్రదర్? ఒకసారి చెప్పండి. మీరేమనుకుంటున్నారు? చెప్పండి. ఎట్లా ఉంది మరి మొత్తానికి పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరిది ఊపు? సికింద్రాబాద్ పార్లమెంట్ లో అయితే ఇప్పుడు 3 పోటీ చేస్తున్నారు. మన కిషన్ రెడ్డి గారు, పద్మారావు గౌడ్ గారు, మరియు దానం నాగేందర్ గారు. 3 పార్టీలు. ఒకటైతే కాంగ్రెస్ అయితే అసలు ఇక్కడ పేరే లేదు. మొత్తం కిషన్ రెడ్డి గారికి బీఆర్ఎస్కే ఉంది ఇక్కడ. ఎందుకు ఇంత పెద్ద అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లే దొరకకపోయినా? ఎవరు దొరకకనే ఆ పార్టీలోకి వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు. ఇదే పార్టీలో ఉన్నాడు, 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. ఇప్పుడు అర్జెంట్ ఎందుకు పోవాల్సి వచ్చింది దానం నాగేందర్ గారు? ఇక వేరే గత్యంతరం లేదు వాళ్ళకి, ఎవరైనా డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయిందా లేకపోతే ఈయన పోయిందా? కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. ఇంతకుముందు సిట్టింగ్ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉండే, వాళ్ళ అబ్బాయికి ఏదో ఇచ్చిన పోస్టు ఆయన కూల్ అయిపోయింది. ఎందుకు ఆయన లోక్సభలో పెట్టచ్చు మరి? ఇక ఆయన టఫ్ ఇస్తాడు అనుకున్నారు, లేకుంటే ఆయన గెలుస్తాడు అనుకున్నారు మరి అక్కడ. అంతేనా? ఎట్లా ఉండబోతున్నా మరి పార్లమెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ ఏమంటారు జనాలు? పద్మారావు గారు మాస్ లీడర్. ఆయన గల్లీ లోకల్ వాళ్ళు ఎవరు ఏందని తెలుసు వాళ్ళకు. కిందికి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్ ఆయన. సికింద్రాబాద్లో ఆయన తెలుసు ఆయన గురించి. అంబర్పేటలో ఆయనకు సపోర్ట్గా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు వారు కూడా గట్టిగా గెలిస్తే నాలాగానే ఆయన కూడా కొంచెం నాకు సపోర్ట్ ఉంటుంది ఢిల్లీ లెవెల్లో అనుకుంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు? కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కేంద్రంలో బీజేపీ అంటే కేంద్రం చూస్తే కేంద్రం చూస్తాను. ఇక్కడ ఇంతకుముందుకు 3 పర్యాయాలు ఎమ్మెల్యే చేసిన కిషన్ రెడ్డి గారు వారు ఏం చేశారో మాకు తెలుసు. ఇక్కడ మళ్ళీ ఎంపీ అయ్యి ఇక్కడ అంబర్పేటకు వచ్చి ఏ గల్లీ తిరిగాడో కూడా తెలుసు మాకు. అదే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు 2 సార్లు గెలిచారు. సందు తిరిగి ఎన్ని పనులు చేసి డెవలప్మెంట్ కనిపిస్తుంది మాకు.
ఎట్లా ఉంది మరి అక్షంతలు వచ్చినాయని మేము అక్షంతలు డివిజన్ వైజ్ ఇంటింటికి పంపించారు. అది రాములవారి అక్షంతలు కాబట్టి ఎవరైనా తీసుకుంటారు. అది పార్టీ అక్షంతలు అయితే అనుకోలేదు మేము. అది అంతేనా? దేవుని అక్షంతలు అనుకున్నాం. బొట్టు బిల్లు బొట్టు బిల్లలు కూడా ఇక చెప్తున్నాం కదా, దేవభక్తి అంతే అందరిది. అందరిది ఇక వాళ్ళు సొంతంగా మా రాముడు మా బీజేపీ రాము అంటే మేము ఏం చేయలేము. అందరం మొక్కుతాం, అందరం బొట్టు పెడతాం. ఇప్పుడు పోలరైజేషన్ ఎట్లా అంటే ఏదో రాములవారి గుడి కట్టినాము మాకు ఓట్లు వేయాలి, ఇప్పుడు హిందూ అనేటోళ్ళు మాకు ఓట్లు వేయాలి, మీరు బొట్టు పెట్టుకున్నారు మాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఒకటి తీసుకొని వస్తున్నారు. దీని ఎట్లా చూడొచ్చు? రాముడు అనేటోడు ఇప్పుడు కాదన్న వచ్చింది, బీజేపీ పార్టీ వచ్చినాక రాలే రాముడు. అవును, యుగాంతం కలియుగం ఎప్పటి నుంచో ఉన్నది రాముడి. అవును, బీజేపీలో కొత్తగా తీసుకొచ్చి రాముని తీసుకురాలే ఇక్కడ. రాముని మొక్కిన మా తాత ముత్తాతలు కూడా ఉన్నారు, అంతా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు మన తెలంగాణలో. ఆయన వనవాసం వచ్చినప్పుడు కూడా అప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ లేదు కదా. వాళ్ళు చాలా వరకు అంటే ఉంటుంది. అంబర్పేట అనేది ఇప్పుడున్న ఎవరైతే కేంద్ర మంత్రి ఇప్పుడున్న బరిలో దిగుతున్న కిషన్ రెడ్డి వల్ల సొంత నియోజకవర్గమే ఉండే. ఆ తర్వాత ఆయన ఇక్కడ ఓడిపోయిండు, ఆ తర్వాత ఎంపీ అయ్యిండు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యిండు. ఈ మంత్రి అయిన కాలంలో మీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అయితేనేది లేకపోతే మీ అంబర్పేటకైనా ఆయన చేసిన ఒక గొప్ప పని ఏముందో అది చెప్పండి. మా దగ్గర అంబర్పేటలో అయితే మేమైతే చూడలేదు, ఎంపీ అయినాక ఏదో తీసుకురాగా మరి ఏం ఉన్న ఫ్లైఓవర్ అయితే పెండింగే పడ్డది. అది అవును, అది చాలా ఇబ్బంది. చైనాపూర్ ఫ్లైఓవర్ అయితే పెండింగే పడ్డది. అవును, మీకు అది తెలుసు. అది ఆయన తీసుకొచ్చి ఎప్పుడు మాట్లాడలేదు కనీసం. అది అంటే ఇప్పుడు జనాల దగ్గర ఓట్లు ఏమని అడుగుతున్నారు వచ్చి? రాముడిని పెట్టాం మేము, హిందువులు మీరు మాకు వేయాల్సిందే. అంతేగాని మేము లైట్లు వేయించాము, రోడ్ వేయించాము, డ్రైనేజ్ చేయించాము, ప్లస్ ఇంకో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము, ఇంకోరికి వేసాము, అట్లాంటి లేవు. అది ఓన్లీ రాముడు దేవుడే అందరికీ. దేవుడు చూసి ఓట్లు పడే కదా, పార్టీ ఉన్నది, ఎజెండా అది అలా. గేమ్ చేంజర్ సడన్ గా ఇప్పుడు 18 మళ్ళీ ఉన్నదాకా సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉన్నాయని ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది ఆయనకి ఇప్పుడు పరీక్షనే ఇది. అప్పుడు ఎవరు పోటీ లేరు. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ కుమార్ని నిలబెట్టారు. అదే రోజు పజ్జన నిలబెడితే భారీ మెజార్టీతో వచ్చేస్తుండే. అప్పుడు పజ్జన అప్పుడే లేట్ అయిపోయింది, అది అప్పుడే నిలబడితే అయిపోతుండే. ఇప్పుడు దిగిండు, టఫే ఉంటుంది. కిషన్ రెడ్డి గారు కూడా కొంచెం భయం ఉన్నది. గేమ్ చేంజ్ అయినా మాస్ లీడర్ అయినా మచ్చలేని వ్యక్తి. దానం నాగేందర్ గారు ఇక్కడ అసలు పేరు లేదు ఇప్పుడు ప్రస్తుతం, రాలేదు. లోకల్ కాంగ్రెస్ లీడర్ నాయకులు ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు అంతే. ఆ క్యాండిడేట్ అయితే గల్లీ ఏం తిరగలేదు ఇంతవరకు, ఇప్పటి వరకు తెలియదు. ఏమని చెప్తాడు, నేను ఎందుకు పార్టీ మారినా లేకపోతే నాకు కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి? ఇక మాకు సమాధానం చెప్పేంత లేదు ఆయనకు. మాకు ఆల్రెడీ కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు స్టిల్ స్టాండర్డ్ ఉండిపోయింది ఇక్కడ. ఏ సందువైనా ఎవరైనా వాళ్ళ కార్యకర్తలకు కానీ పబ్లిక్కి కానీ జనాలు ఏమున్నా కూడా అతను పిలవంగానే వస్తాడు. అంతే, పిలవంగానే వస్తారు. అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమంటున్నా అంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉంటుంది ఇక్కడ. వేరియస్ జైన్లు ఉంటారు, తర్వాత మార్వాడీలు ఉంటారు, రకరకాలు ఉంటారు ఇక్కడ. అంటే వల్ల ఈ పోలరైజేషన్ జరగదా? అన్ని వర్గాలకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్నది. వీళ్ళు జైను, వీళ్ళు హిందూ, వీళ్ళు అది అని చెప్పి దూరం పెట్టలేదు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ప్లస్ హిందువులు అందరినీ దగ్గర తీసుకొని వేసుకున్నారు. వాళ్ళ మనసులో ఉంటే చాలు, అది ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు. ఎట్లా అనిపిస్తున్నారా? 4 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఏమనుకుంటారు నగర ప్రజలు? ఎక్కడ పోయినా 6 గ్యారంటీలు. అవి 6 గ్యారంటీలలో ఉన్న బస్సు ఎక్కినా కూడా ఆ లేడీసే తిట్టుకుంటున్నారు, మాకు ఎందుకు ఇస్తున్నారు ఈ బస్సు ఫ్రీ అని. వాళ్ళే అంటున్నారు మాకు ఎందుకు ఇస్తున్నారు ఫ్రీగా, మేము అడిగామా? మేము అడగలేదే బస్సు ఫ్రీ అని. 2500 ఇస్తున్నారు మహిళలకు. 2500 ఇంతవరకు పడలేదు. ఇంతవరకు ఏ మహిళకు రాలేదు. మరి మా ఇంట్లో కూడా మహిళలు ఉంటారు అంటే ఆల్ ఈక్వల్ కదా. రాష్ట్రం చేస్తే అందరు మహిళలకు రావాలి. అది మరి కాంగ్రెస్ మహిళలకు వేసిరా? అంతే. ఎట్లా ఉంది మరి మొత్తానికి? మార్పు అన్నారు, ప్రజా ప్రభుత్వం అన్నారు, అట్లా కనిపిస్తుందా? కనబడట్లేదు. అది ఇంకా ఏమంటారు అంటే దాన్ని ఇక కుక్కల జీవిని ఇస్రాకులకే వేసుకుంటున్నారు వాళ్ళు. అందుకే మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, మాకు కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యి జనాలు ఇప్పుడు డిసైడ్ అయ్యి రెడీగా ఉన్నారు. ఇక మొత్తాలంతే.